వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. ఆ పుష్ప 2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో థియేటర్లన్నీ కూడా చాలా కిటకిటలాడుతూ ఉన్నాయి. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఒక మహిళ మృతి చెందడం మనం చూసాము. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న మహిళ మృతి చెందింది. అది అత్యంత విషాదకరం అయిపోయింది. అయితే ఈ సందర్భంలో అల్లు అర్జున్ వితౌట్ నోటీస్, వితౌట్ ఇన్ఫర్మేషన్ అక్కడికి ఎందుకు వెళ్ళారు అనే దానిపైన మన ఆ, జడ్సన్ గారు కేసు ఫైల్ చేశారు అల్లు అర్జున్ కి అగేనిస్ట్ గా. సో ఆ కేసు గురించి మిగతా అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, అసలు అల్లు అర్జున్ మీద కేసు వితౌట్ నోటీస్ వెళ్ళారనే ఫైల్ చేశారా? మామూలుగా అమ్మా, ఇది ఒకటి సంధ్యా థియేటర్ అనేది మాస్ థియేటర్. ఓకే సార్. ఒకటి దాదాపు ఈ 15 రోజులకెళ్ళి 15 డేస్కెళ్ళి వీళ్ళ పేడ్ సోషల్ మీడియా వాళ్ళు చాలా హైప్ లేపిండ్రు. పిక్చర్ గురించి బాగా హైప్ లేపిండ్రు. ఆ హైప్ లేపిండ్రు. దాని తర్వాత ఎస్పెషలీ హైదరాబాద్కి వస్తే అక్టోబర్ 27కి వెళ్ళి నవంబర్ 28 వరకు హైదరాబాద్ సిపి ఆనంద్ గారు ఆ కర్ఫ్యూ పెట్టారు. 144 సెక్షన్, అంటే ఇప్పుడు 163 అని పిలుస్తుండ్రు దాన్ని. ఓల్డ్ 144 సెక్షన్. ఎక్కడ కూడా జనం గుమికూడద్దు, ఎక్కడ కూడా శాంతి భద్రతలు అనేది ఈ రోజు చాలా పరిస్థితి బాగలేదు. ఎస్పెషల్లీ అశోక్ నగర్ ఏరియా ఎక్కడైతే ఇప్పుడు థియేటర్ ఉందో, ఇక్కడ 29 జీవో మీద జరిగినటువంటి ఉద్యమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెట్టడం జరిగింది. నంబర్ 1, ఆ స్పెషల్ షోకు, మిడ్ నైట్ షోకు, బెనిఫిషియల్ షోకు పర్మిషన్ ఇవ్వడం అనేదే 100% ప్రభుత్వ తప్పిదం. అది పెద్ద పొరపాటు. ఇంకోటి, ఈరోజు ఆయన ఇంత పెద్ద హైప్ క్రియేట్ అయినప్పుడు ఆయన అభిమానులతో సినిమా చూడడానికి నేను సంధ్యా థియేటర్కి వస్తున్నా అని చెప్పేసి ఆయన థియేటర్కి వచ్చినా అని చెప్పి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు వాళ్ళు ఒక రూల్ ప్రకారం చాలా మంది అంటా ఉంటారు, వాళ్ళు ఆ టైంలో ఎందుకు పోవాలి ఫ్యామిలీ థియేటర్కు. వాళ్ళు ఇల్లీగల్ గా పోలే కదా, లీగల్ గా ఒక రూల్ ప్రకారం వాళ్ళు ఏ టికెట్ చెప్పిన దానికంటే రుసుం కంటే ఎక్కువ రుసుం చెల్లించి వాళ్ళు టికెట్ కొనుక్కొని కుటుంబంగా నలుగురు టికెట్ ఇస్తే నలుగురు కలిసి ఇద్దరు కలిసిపోయారు. ఇలా ఈ నెంబడి నాకున్న సమాచారం ఏంటంటే ఈ నెంబడి చాలా మంది టికెట్ లేని వాళ్ళు, ఈ నెంబడి చాలా మంది ఒక మాబ్ లెక్క థియేటర్లకు వచ్చేసి జనం మీద పడి తొక్కిసలాట జరిగినాయి. అలా చాలా మందికి కూడా తొక్కిసలాట అయినాయి. కాకపోతే సీరియస్ గా అయింది రేవతి వాళ్ళ అబ్బాయి. రేవతి గారు అక్కడికి వెళ్ళి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ఆమెను తీసుకెళ్లడం జరిగింది. బాబేమో అక్కడనే స్పృహత సకాలానికి ఆ చిక్కడపల్లి పోలీసులు ఒక సిఐ ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళు కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల బాబు ఊపిరి పీల్చుకున్నాడు. అయినా కానీ ఇప్పటికీ అన్కాన్షియస్ లో కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. తల్లి ఇమీడియట్ గా మరణించింది. ఈ రోజు ఒకవేళ ఆయన థియేటర్ కు వస్తున్న అని సమాచారం పోలీసు వాళ్ళకి ఇచ్చిన, పోలీసు వాళ్ళు రావద్దనేటోళ్ళు కావచ్చు, లేకుంటే కనీసము అక్కడ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసేటోళ్ళు కావచ్చు. ఇక్కడ థియేటర్ల ఆ ఆ టైంలో సినిమా పర్మిషన్ ఇవ్వడం తప్పు, 144 సెక్షన్ నడుస్తున్నప్పుడు ఒకటి. రెండవది, మీరు సమాచారం ఇవ్వకుంటే హీరో అక్కడ రావడం ఇంకా 100% తప్పది. వచ్చిన ఒక నలుగురైదు దాకా మొత్తం మాప్ వేసుకొని ఒక కాన్వాయ్ లెక్క ఆయన ఎంబడి బండ్లు తీసుకొని వచ్చి ఆ థియేటర్లకు ఒక మాస్ అపియరెన్స్ ఉన్న థియేటర్లకు తీసుకొని వచ్చి అక్కడ ఇవ్వడం తప్పు. ఈరోజు వాళ్ళు ప్రేక్షకులు లెక్క వచ్చిందండి, వాళ్ళు ఇల్లీగల్ గా రాలే కదా. లేకుంటే అల్లు అర్జున్ వస్తుందని ఆయన జున్నికి రాలే కదా. వాళ్ళు ఒక ఫ్యామిలీ పరంగా అందరు ఫ్యామిలీ లెక్క వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇలా అల్లు అర్జున్ ఆయన భార్య, ఒక కొడుకు, ఒక బిడ్డ ఎట్లా ఉన్నారు, రేవతి వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్నే ఉన్నారు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ కుటుంబంగా వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ తప్పు ఎట్లయితే తప్పు 100% మీది. ఒకవేళ థియేటర్ యాజమాన్యానికి ముందొచ్చే సమాచారం ఇస్తే థియేటర్ యాజమాన్య అది కూడా. ఈరోజు అందుకనే మేము ఏమనుకుంటాం అంటే, ఈరోజు ఇక్కడ యాక్చువల్ గా ఈ సినిమాలది ఇది నా సబ్జెక్ట్ కాదు, కానీ అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని అయింది, స్టాంపేడ్ అయినట్టు అయింది, తొక్కిలా తొక్కిసలాట జరిగింది. అక్కడ పూర్తిగా ఇప్పుడు మీరు బిగ్ బాస్ షోలా లాస్ట్ టైం విన్నరు పల్లవి ప్రశాంత్ చూసుకుంటే, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఆయన రోడ్ల పైన ఏదో చేయనీకి పోతుంటే ఆయనతోనే వచ్చిన మాబు జనాలు అక్కడ ఉన్న అమ్మాయిలను చేసిండని చెప్పి అప్పుడున్న సిపి శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద కేసు ఫైల్ చేసిండు, జైలుకు పోయిండు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళే బిగ్ బాస్కి వెళ్ళి ఇంటికి పోలే ఆయన విజయ్, డైరెక్ట్ జైలుకు పోయిండు. ఇయాల్టి కూడా ఆ కేసు పైన ఆయన కోట్ల చుట్టూ తిరుగుతుండు. మరి అల్లు అర్జున్ దేనికి అతీతం అండి?
అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదండి? పల్లవి ప్రశాంత్ చేసిన దానికంటే ఎక్కువ చేసిండు కదండి. పల్లవి ప్రశాంత్ వల్ల ఎక్కడ ప్రాణహాని జరగలేదు కానీ ఉమ్, కొంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టిండ్రు. ప్లస్ పైనకెళ్ళి వాళ్ళను ఏది కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటట్టుగా ఉందని చెప్పేసి ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నాడు. దాదాపు ఉమ్, 15-20 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇయాటి కూడా కోర్టుకు తిరుగుతుండు. మరి ఇక్కడ బాజాబ్తో ఒక మహిళ చనిపోయింది కదా. ఉమ్, బాబు ఇయాటికి సీరియస్ కండిషన్ ఉన్నాడు కదా. మరి ఈయన హీరో కదా, ఈయన పెద్ద పెద్దోళ్ళని కాపాడతాడు కదా. మరి నువ్వు ఆమె చనిపోయినప్పుడు ఆమె తొక్కిసలా నువ్వు థియేటర్లోనే కూర్చున్నావు కదా. మరి ఆమె తొక్కబడ్డది, ఆమె చనిపోయింది, మీ వల్ల చనిపోయింది. ఆమె ఎక్కడుంది అక్కడికి వెళ్ళి నిజంగా ఈ హీరో అయితే ఈయన 100% విలను. వీళ్ళు పెద్ద విలన్లు అంటే వీళ్ళే. ఉమ్, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ అక్కడ పోయి మీరు పరామర్శించాలి కదా కుటుంబాన్ని. ఉమ్, మీరు పోవాలి కదా. మీరు ఒక పౌరునిగా, ఈ దేశ పౌరునిగా కూడా మీరు మీ బాధ్యతలు నెరవేర్చలే. ఇప్పుడు నేనైనా ఎవరైనా ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా రేవతి గారి గురించి, ఈ దేశ పౌరుని కాబట్టి నా బాధ్యత ఒక సోషల్ యాక్టివిస్ట్ గా దాని మీద స్పందించాలని. నువ్వు ఒక హీరో ఇమేజ్ ఇస్తున్నప్పుడు, కష్టాలలో ఉన్న నేను కాపాడుతానని చెప్పేసి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, నీవు ఒక కుటుంబం అక్కడ నీ వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది, ఒక ఇంట్లో దీపం మారిపోయింది. ఇవాళ నీ మ్యారేజ్ డే ఈ రోజు అల్లు అర్జున్ గారి మ్యారేజ్ డే అంట. నీ కుటుంబంతో ఉన్నావు. మరి రేవతి వారి కుటుంబంలో ఏమున్నది? శవం ఉన్నది, డెడ్ బాడీ ఉన్నది. ఒక ఏడుపులతో. ఒక ఏడుపులతో కూడుకొని ఉన్నది. ఈ రోజు ఇంతవరకు అమ్మా ఇదే ఆర్టీసీ క్లాస్ రోడ్ నాకు తెలిసి నేను ఎప్పుడు పోలే, నేను చూడలే. చాలా మంది సినిమా యాక్టర్లు వచ్చేదంట, ఉమ్, ఇంక్లూడింగ్ మహేష్ బాబు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా మంది వచ్చేదంట. వచ్చేటోళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎన్ని టికెట్స్ ఉన్నాయి అన్ని టికెట్స్ బ్లాక్ చేసేటోళ్ళు, అన్ని చీరలు అంతమందే వచ్చేటోళ్ళు. ఆ ముందు పోయి ప్రోటోకాల్ ప్రకారం ఇదేందా ఇది ఏమేషం ఇది. ఇవాళ 3,000 మంది 4,000 మంది సోషల్ మీడియాతో పెట్టుకొని మీరు హైప్ లేపుకొని ఉన్నదానికంటే అసలు ఇప్పుడు బ్లాకర్ అంటేనే దొంగలు మీరు. ఇప్పుడు ఉమ్, 100 రూపాయల టికెట్ ప్రభుత్వం నిర్ణయించిన మేము జనాలు తీయమన్నారా? మేము 500 పెట్టి కోట్లు పెట్టి 1,000 కోట్లు తీయమని చెప్పిండ్రా? ఈరోజు ఏది ₹1 2 కోట్లు పెట్టిన సినిమాలు కూడా జనాలు ఆదరిస్తున్నారు. బలగం లాంటి, లేకుంటే ఇంకా చాలా నిన్న మొన్న వచ్చిన మిలిటరీ పిక్చర్ కానీ చాలా ఆదరిస్తున్నారు. ఈ రోజు మీరు ఇవన్నీ చేసి జనం మీద వేసి మళ్ళీ జనంలో పోయేదో హైప్ క్రియేట్ చేసుకొని ఈడ కేవలం మాస్ క్రియేట్ చేయనికే, అభిమానులతోని సినిమా చూడనికి రాలే. అభిమానుల మీద నిజంగా ప్రేమ ఉంటే అభిమానులందరినీ ఇంటికి పిలుచుకొని ఒక పూట వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్ల సినిమా వాళ్ళతో చూసుకొని అట్లా ఎంజాయ్ చేస్తాడు. ఉమ్, అదే అంత ఇక్కడ మా జనమంతా పోగైన కాడికి పుణ్యానికి పబ్లిక్ అంత ఉన్నారు, అక్కడ పోయి నేను చేయి ఊపుకా అలా కడుసు కాకుండా పోతా. వీళ్ళంతా చీప్ ట్రిక్స్ ఇంకొకటి ప్లే చేయడు అక్కడ. అక్కడ ఉమ్, దాకా వెళ్ళిపోయి ఆడ మాస్ పబ్లిక్ ఫ్రీగా ఉంటారు ఆర్టీసీ క్లాస్ వల్ల ఎప్పుడు. ఎందుకంటే ఆ ముందు బావర్చి ఉంటది, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. మాబ్ వస్తుంది, నాకేం చేసే అవసరం లేదు, అక్కడ పోవచ్చు పబ్లిసిటీ చేసుకోవచ్చు. అబ్బా సంధ్యా థియేటర్లో సినిమా చూసినంటే ఇంకో వారం రోజులు గుంజవచ్చు దీన్ని ఆలోచనతో ఇక్కడికి వచ్చిండు. కానీ ఏది ఆయన అభిమానుల కోసం రాలేదు, ఆయన అభిమానంతో చూడడానికి రాలేదు. ఈ రోజు ఈయన చేయడం వల్ల నాకు నిన్నటికే చాలా కాల్స్ వచ్చినాయి. ఏంటంటే మళ్ళొకసారి ప్రాంతీయ విభేదాలు. వీరికి ఉమ్, ఇక్కడ మామూలుగా తెలంగాణలో వేరే అంటే మామూలుగా పిక్చర్ అని చూస్తారు కానీ దాన్ని మొత్తం రాసుకోరు ఇట్లా. అంటే ఉమ్, చంద్రముఖిగా మారిపోరు వాళ్ళు, ఒక అల్లు అర్జున్ గా మారిపోరు వాళ్ళు, ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క చూస్తారు. అసోంటిది ఇక్కడికి వచ్చి మీరు మీరు తన్నుకుంటారు కొట్టుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ఈ ఫ్యాన్స్ అని, ఆ ఫ్యాన్స్ అని తన్నుకుంటారు. ఇక్కడ ఆ సంస్కృతి లేదు. ఇవాళ వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపుడేంది అనే టాక్ నిన్నటికి. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ 1 కిలోమీటర్ మా రామకృష్ణ స్టూడియో దగ్గర మా ఇల్లు ఉమ్, గోల్కొండ చౌరస్తా. కరెక్ట్ మాది నడిచేంత దూరం 1/2 కిలోమీటర్ కూడా ఉండదు మాకు సంధ్యా థియేటర్. ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా ఇదెక్కడ సంస్కృతి, ఈయన వచ్చిందో చంపినరు. రియల్ అండి. అక్కడికి ఆయన దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కింద పోయి అలా ఉమ్. పరామర్శింటే వేరే తిరుగుండేది. ఇవాళ 100% ఈ రోజు అల్లు అర్జున్ అనేటోడు మొన్న రాత్రి అక్కడ సినిమాకు రాకుండా కుటుంబం బతికేది. అవును సార్, అవును. ఆ కుటుంబం ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో దీపం ఉండేది ఈ రోజు. వాళ్ళ ఇంట్లో అవును. ఈ రోజు సంతోషంగా ఉండేటోళ్ళు. నువ్వు పోయి ఒక కుటుంబాన్ని నాశనం చేసి, ఒక కుటుంబాన్ని కనబడకుండా చేసి, ఈరోజు వాళ్ళ దగ్గరికి నువ్వు కనీసం పరామర్శ నీ మనుషులను పంపుతావా? చంపింది నువ్వు, నీ మనుషులా చంపింది? ఎవరినో పంపిందంట మధ్యలో మీడియేటర్స్ బ్రోకర్స్ ఉమ్. బ్రోకర్స్కి ఏం సంబంధం అండి? అసలు ఒక బాధ్యత గల హీరోగా వెళ్ళి పలకరించి రావాలి. గతంలో పవన్ కళ్యాణ్
ఆ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాగే ఫ్యాన్స్ ఎవరో చనిపోతే వాళ్ళు వెళ్ళి అక్కడికి పలకరించి వచ్చారు కదా సార్. ఇప్పుడు మొన్న అదేదో ఎన్టీ రామ మన ఈయనదేదో పిక్చర్ రిలీజ్ అయింది ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ది. ఎవరు? జనం బాగా వచ్చింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయితే లేదని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండు. ఆ దేవరకో దేనికో. అవును, అవును, అవును ఆ సార్. ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నట వీళ్ళు. అక్కడ మొన్న అదో అక్కడ అక్కడో దుకాణం పెట్టి ఆడ కూడా గంటలు గంటలు వెయిట్ చేయించినారు, చెప్పిన టైంకి రాకుండా వాళ్ళందరినీ అక్కడ ఇబ్బంది పెట్టినారు. ఎవరి కోసం సార్ మీరు చేసేది? ఇగో మేడం గారు, మేము ప్రభుత్వంతోని పెద్ద పెద్ద స్టార్ వార్స్ తోని ఇలా ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నాం మేము. వీళ్ళు మాకు పెద్ద సమస్య కాదు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి 2 రోజులలో హైదరాబాద్కి వెళ్ళి వాపస్ పంపే అంత దమ్ము మాకున్నది. మీరు ఎప్పుడైతే ఇటువంటి పిచ్చేషాలు ఇక్కడ వేసే ప్రయత్నాలు చేస్తే, పిచ్చేషాలు మీకు మినిమం హ్యూమానిటీ లేదు, నువ్వు వేస్ట్ ఫెలో కానివన్నీ నాకు ప్రూవ్ అయింది. నేను సరే నువ్వు వచ్చినావు ఒకటి, లోపడి పోయినావు ఒకటి, మహిళ చనిపోయింది ఒకటి, ఇవన్నీ కూడా ఆలోచించే అంత ఉండపోయేది. ఒకవేళ నువ్వు ఇమీడియట్ గా నీ హ్యూమానిటీ గ్రౌండ్స్ లా అయ్యో నా వల్ల మరి నువ్వు పోయి అక్కడ కూర్చుంటే అది వేరే ఉండేది. అక్కడికి వెళ్ళి బాబుని హాస్పిటల్ పోయి పరామర్శించి అక్కడ నేను ఉన్నా మీరు భయపడకండి అని చెప్తే మాకు ఉండేది. అర్థమైందా? అన్ని దొంగ డైలాగులు, మీరు బతుకుదేరు కోసం కొట్టే డైలాగులు. మీరు నీట్గా అర్థమైపోయింది మీ అంత ఈ రోజు సొసైటీకి విలన్లు ఎవరంటే మీరే. మీరు తీసే సినిమాల వల్ల ఏమైనా సమాజానికి ఏమైనా మెసేజ్ ఉందా? ఏమైనా మెసేజ్ ఉందా అండి? ఏం మెసేజ్ ఇస్తుంది మీరు? ఏం మెసేజ్ పోతుంది? ఆ మెసేజ్ పోక పుణ్యానికి మేము నీకు 300 టికెట్లు ఉన్నాయి. తప్ప ఏం కనిపించట్లేదు సార్ దీంట్లో. ఆ ఆ, 300 అవి అవి చూడ అది ఫ్యామిలీలతో కూర్చునే అంత సినిమాలు కూడా లేవు. మేము ఉమ్, పోము కూడా ఇటువంటి ఇటుకి. ఫ్యామిలీలతో కూర్చునేటి కూడా లేవు. సరే ఆ బాబు వాళ్ళు ఏదో బలవంతం చేసిపోయాడు. ఈ రోజు వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిసి వీళ్ళ సోషల్ మీడియా 3-4 వేల మంది సోషల్ మీడియా ఉంటారంట పేడ్ ఆర్టిస్టులు. ఉమ్, వీళ్ళందరూ కలిసి ఈ రోజు వీళ్ళే బట్టలు చింపుకుంటారు. థియేటర్ బయట నిలబడేది కూడా వీళ్ళే. ఉమ్. ఇప్పుడు వాళ్ళ పైన మీద ఫోకస్ ఉంటుంది. థియేటర్ల పైన నిలబడి అభిమానులను ఫోకస్ చింపితే నెక్స్ట్ వాళ్ళ ఈపులు కూడా వలుగుతాయి. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వాతావరణం చెడగొడుతున్నారు వీళ్ళు ఓవరాల్ గా. ఆ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు ఏమైనా ఫైల్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు పోతున్నాను ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోతున్నా. ఇప్పుడు మైత్రి ఫిలిమ్స్ మీద పెడుతున్నా. నేను ఉమ్, ఎవరైతే సోషల్ మీడియా ఇటువంటి లంగా స్టేట్మెంట్లన్నీ ఇచ్చిండ్రో, సారీ అండి ఇటువంటి పదాలు వాడుతున్నందుకు, ఉమ్, ఇటువంటి లంగా పదాలు వాడుకుంటే ఇస్తుండ్రో, థియేటర్లగా డ్రామా వీళ్ళతో స్కిట్ ఉంటుంది, మళ్ళా వీళ్ళతో జబర్దస్త్ స్కిట్ ఉంటుంది ఈ అభిమానులది అక్కడ. ఆ, ఫైట్ ఎట్లుంటాడంటే వరుడు ఒకడు, బట్టలు చింపుకుడు ఒకడు, ఇంకో ఉమ్, స్కిట్ ఇక్కడ బయట నడుస్తా ఉంటది. ఉమ్, కాబట్టి కాబట్టి ఈ రోజు పెద్ద కమిడియన్స్ ఎవరంటే హీరోలు, పెద్ద విలన్లు ఎవరంటే కూడా హీరోలే. ఉమ్, ఏంటంటే ఈ దొంగ వేషాలు ఒక మాఫియా లెక్క అయిపోయింది వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తారు. ఈ రోజు ఒకటే అండి, ఒకటే చెప్తున్నా, తెలంగాణ పోలీసును, హైదరాబాద్ పోలీసులు ఒకటే అనుకుంటున్నా, మీరు చేసింది 2 తప్పులు. అందులో ఉమ్, ఒకటి 144 సెక్షన్ పెట్టినాక మిడ్ నైట్ షో అక్కడ అశోక్ నగర్ లో శాంతి భద్రత లేవని మీకు తెలుసు. అయినా ఉమ్, అక్కడ జనం మాబ్ ఉంటుందని మీకు తెలుసు. అసలు థియేటర్ కు మీరు పర్మిషన్ ఇచ్చేది లేకుండే, నంబర్ 1. రెండోది ఈ రోజు రాహుల్ సిప్లిగంజ్ అంటున్నా ఆయన, పల్లవి ప్రశాంత్ మీద మీరు ఇమ్మీడియట్ గా కేసు పెట్టి జైలుకు పంపినరు. ఉమ్. ఈయనదేమో నిన్న మొత్తం మంచిగా ముత్తైదులు లెక్క వరుస కూర్చొని పోలీసులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మేము ఎఫ్ఐఆర్ బుక్ ఎఫ్ఐఆర్ ఏమని కావాలంటే మీరు వెంటనే అరెస్ట్ పల్లవి ప్రశాంత్ ఒక న్యాయం ఉంటుంది, దీనికి ఒక న్యాయం ఉంటుందా? అంటే వాళ్ళ డబ్బు ఉంది కదా సార్, మధ్యలో ఆపేస్తారేమో ఆ ఇన్ఫ్లుయెన్స్. మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు? ఈరోజు తెలంగాణ ఎందుకు చేసుకున్నారు? రేవంత్ రెడ్డి అంటాడు సినిమా వల్ల పని చేస్తుండా, సినిమా బెనిఫిట్ల కోసం, బెనిఫిట్ షో కోసం పని చేస్తుండా. ఈరోజు ఏమనుకున్నాను, కొన్ని పోలికలు నడుస్తున్నాయి, ఆయనకు న్యాయం ఈయనకు న్యాయం. ఈరోజు జనం ఇబ్బంది పడద్దు, జనం ఇబ్బంది పడద్దు అని జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన సినిమా ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకున్నాడు. మీకెక్కడ దాన్ని పోల్చుకుంటారు మీరు? మీకెక్కడ ఉన్నది? ఈరోజు మనిషి ప్రాణాలు విలువ ఇచ్చే ఇది అంత జరిగిపోయింది, అంత నష్టం జరిగిపోయింది. కనీసం హాస్పిటల్ పోయి పరామర్శించే హృదయం లేదు నీది. హాస్పిటల్ పోయి కనీసం పరామర్శించే దిల్ లేదు మీకు. మీరేం మనుషులు మీరు? ఈరోజు అందుకని నేను యా, పోలీసులు ఎవరో ఏదో పెట్టిందంట కానీ నేను అడ్వకేట్లు ఎవరో పెట్టిందంట కానీ ఇలా చాలా మంది వీళ్ళు డ్రాప్ చేస్తారు. నేను ఇప్పటిదాకా ఏ కేసులు పెట్టినా ఎక్కడ కూడా డ్రాప్ అయిన చరిత్ర నాకు లేదు. దాదాపు 180-190 కేసులు పెట్టిన. కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి ఇప్పుడు ఇంకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నా అభిమానుల మీద, సోషల్ మీడియా పైన, ఈయన మీద. వాళ్ళు సెటిల్మెంట్ కి ఏమన్నా వస్తే, వాళ్ళు ఆ సెటిల్ వాళ్ళు ఏదైనా సెటిల్మెంట్ కి వస్తే మీ డిమాండ్ ఏంటి సార్? అమ్మ, సెటిల్మెంట్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళు చేసుకుంటారు. ఉమ్, ఇక్కడ ఇది కాదు, ఇది సొసైటీ ఇష్యూ. ఇది ఉమ్, ఇది సమాజ బాధ్యత. వాళ్ళ భర్త వాళ్ళు, నేను వాళ్ళకు నిన్న దినాన నాకు ఇంత సమాచారం తెలియక ముందు నిన్న వాళ్ళకు 10 కోట్లు మీరు ఇవ్వాలి అని చెప్పి ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పిన. ఈ ఉమ్, రోజు కాంప్రమైజ్ అనేది మీకు వాళ్ళకు సంబంధించింది. ఈ ఉమ్, రోజు అక్కడ రేవతే కాదు ఇంకా కొంతమంది చచ్చిపోయేటోళ్ళు కావచ్చు.
ఒక ఫ్యామిలీ ఇష్యూ కాదు, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి మీరు కొట్టలే కదా. ఈ రోజు అట్లా ఎవరైనా సరే మీ కాళ్ళ కింద పడేటోళ్ళు రేపు ఇటువంటి సబ్జెక్ట్ అనేది రిపీట్ కాకుండా అసలు బెనిఫిషియరీ షోకు ఇది పెట్టాలి అని. ఉమ్, ఇంకోటి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెట్టనీకి కూడా ఇష్టం వచ్చినట్టుగా మేము, మీకు జనం మీద ప్రేమ ఎక్కడిది, అభిమానం మీద ప్రేమ ఎక్కడిది? వాళ్ళ జేబుల మీద దోచుకుంటున్నారు వేల వేల రూపాయలు వాళ్ళ అభిమానాన్ని ఆసరాగా తీసుకొని. ఫ్లాప్లైన సినిమాలను ముందు ముందు రోజే ఎంత వీలైనంత గుంజాలని చెప్పేసి మీరు బెనిఫిషియో దుకాణం నడిపి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు. ఏదో ఒక దగ్గర ప్రతి దానికి ఒక చెక్ పాయింట్, చెక్ మేట్ అనేది ప్రతి దగ్గర ఉండాలి. కాబట్టి నేను అనుకుంటున్నా ఇది ఒక సొసైటీ, ఒక ఫ్యామిలీ, ఒక రేవతి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. ఈ సొసైటీకి సంబంధించిన ఇష్యూ ఇది. మొత్తం మానవత్వకు సంబంధించిన ఇష్యూ. ఓ మానవత్వం లేని మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారనే దాని ఇష్యూ. ఈరోజు 100% వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్న డౌటే లేదు. కేసులు వేరే వాళ్ళు కేసులు పెట్టుకుని కూడా డౌటే లేదు. కానీ మేము ఏమన్నా చేయగలుగుతామని వాళ్ళు అనుకుంటారు చూసినావా, అది కావద్దు అనేది నా నా ప్రయత్నం. అది కానివ్వం అది. రైట్ సార్. ఈ విషయంలో 100% అంటే పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు. కొంతవరకైనా న్యాయం జరగాలి, కొంతవరకైనా మీ ప్రయత్నంతో ఇలాంటి వాటికి అడ్డుకట్టపడాలి సార్. మీతో పాటు అంతే. మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.